తెలంగాణ పోలీస్ యాస్పిరెంట్స్కి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈరోజు అఫీషియల్గా మనకి గవర్నమెంట్ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్లోనే అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ అయిందనమాట. ఏ డిపార్ట్మెంట్స్ నుంచి ఎన్ని పోస్టులు వస్తున్నాయి అవి ఇవి అని మొత్తం టోటల్గా 7,437 పోస్టులు రిలీజ్ చేశారు. దీని గురించి అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. మనకి ఇన్ని రోజులు జీవోలు కానీ ఇవన్నీ కానీ టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఎక్కడ సర్క్యులేట్ అవుతున్న న్యూస్ల్లో వస్తున్నాయన్నీ ఒక అన్అఫీషియల్ సోర్సెస్ నుంచే మనకి ఎక్కడ గవర్నమెంట్ వెబ్సైట్స్లో లేవు. కానీ ఈరోజు మొదటిసారిగా మనకి వెబ్సైట్లోనే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో అఫీషియల్గా పెట్టారు. కాబట్టి ఇది అఫీషియల్. ఇంక ఇప్పటి నుంచి నోటిఫికేషన్ చాలా త్వరలో వస్తుందని చెప్పి దాంట్లో తెలియజేయడం జరిగింది. అసలు ఎన్ని వేకెన్సీస్ ఏ డిపార్ట్మెంట్ నుంచి అనేది మీకు నేను క్లియర్గా వీడియోలో చెప్తాను. చూడండి, వీడియో ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. 5 జూలై 2026 ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. ఏంటంటే The Government of Telangana has accorded permission to Telangana State Police Recruitment Board to fill up the vacancies of sub-inspectors, assistant sub-inspectors, police constable in police department and other equivalent posts in fire, disaster response, emergency and civil defense department, prisons, correctional services department and special protection force by direct recruitment and relevant details are follows అన్నాడు. అంటే తెలంగాణ స్టేట్లో ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో అది సివిల్లో కానీ ఏఆర్లో కానీ ఫైర్ డిపార్ట్మెంట్లో కానీ ప్రెజెంట్ డిపార్ట్మెంట్స్లో అన్ని వేకెన్సీస్ కింద ఇచ్చాము, ఇవి మేము రిక్రూట్ చేయబోతున్నాం అని చెప్పి గవర్నమెంట్ రిలీజ్ చేసింది. మనం ఆల్రెడీ ఇప్పుడు జియో నెంబర్ MS-78 ప్రకారం సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ 148, ఏఆర్ వచ్చి 14, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి 12, TGSP, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ SAR-CPL 3 పోస్టులు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్ బ్యూరో 23 పోస్టులు, తర్వాత పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 3,697, పోలీస్ కానిస్టేబుల్ AR 1,052, పోలీస్ కానిస్టేబుల్ SAR-CPL 24, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ PTO 20, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ PTO 7 పోస్టులు. ఇది సివిలు, ఏఆర్, TGSP, SAR-CPLకి సంబంధించినవి. తర్వాత ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ అంటే మీరు ఫైర్ చూస్తారు కదా అదనమాట. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అంటే SIలు 39 పోస్టులు, ఫైర్ ఫైటర్ అంటే ఫైర్ కానిస్టేబుల్ అనమాట 751. చాలామంది ఏమనుకుంటారంటే ఫైర్ డిపార్ట్మెంట్ చాలా తక్కువ వేకెన్సీలు పడతాయి ఈసారి. నిజంగా ఎవరికైతే ఒక పీస్ఫుల్ ప్రశాంతత లైఫ్ అంటే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు చాలా ఎమర్జెన్సీగానే ఉంటుంది, వర్క్ ఉంటుంది. కానీ మిగతా చాలా రోజుల వరకు చాలా పీస్ఫుల్గా నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పోస్టు. చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఈసారి, మంచిగా యూటిలైజ్ చేసుకోండి. ప్రెజెంట్ కరెక్షన్స్ సర్వీసెస్ డిపార్ట్మెంట్స్లో కూడా డిప్యూటీ జైలర్ అంటే SI క్యాడర్ ఇవి 14 ఉన్నాయి. మెన్కి 14, ఉమెన్కి ఒక పోస్ట్ ఉంది. కానిస్టేబుల్ లెవెల్లో వార్డర్ మేల్ వచ్చి 196, వార్డర్ ఫీమేల్ వచ్చి 12 పోస్టులు. ఇది మంచి వేకెన్సీసే. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు జియో నెంబర్ MS-84లో సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి 44, కానిస్టేబుల్ వచ్చి 1,380. టోటల్ గవర్నమెంట్ ఎన్ని ఫిల్ చేస్తుందంటే 7,437. అన్ని డిపార్ట్మెంట్లు కవర్ అయ్యాయి అన్నమాట. కవర్ గాంధీ ఏదైనా ఉందంటే ఎక్సైజ్ కానిస్టేబుల్. దాని గురించి ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు, రిలీజ్ అయితే నేను దాని గురించి కూడా పూర్తి వీడియో మీకు డీటెయిల్డ్గా చేస్తాను. ఇది ఇప్పుడు మీ అందరూ ఏమంటున్నారంటే కానిస్టేబుల్ పరంగా ఇది మంచి నోటిఫికేషనే. 7,437 వేకెన్సీలు వచ్చాయి. SIలు ఇవన్నీ మనం కలిపితే ఎన్ని వస్తున్నాయంటే 275 వేకెన్సీస్. చెప్పాలంటే నాకు అనిపించే విషయం ఏంటంటే SI వేకెన్సీస్ 450, 500, ఇంకా చెప్పాలంటే 500 to 650 ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసాము. అన్ని ఇస్తే అందరికి న్యాయం జరగద్ది. ఇప్పుడు 275 వేకెన్సీస్లో SI ఆస్పిరెంట్స్కి ఖచ్చితంగా ఇది 100% అన్యాయమే. నేను ఓవరాల్ నోటిఫికేషన్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా వీళ్ళకి బెస్ట్ అంటాను. ఎందుకంటే చాలామంది ఈరోజు 10,000, 20,000 నోటిఫికేషన్స్ అంటారు. 10,000 ఇస్తే నేను హ్యాపీయే, 20,000 ఇచ్చినా నేను హ్యాపీయే. కాకపోతే గవర్నమెంట్ నుంచి మనకు అఫీషియల్గా వచ్చింది కాబట్టి మనకి ఏదైనా జరిగిపోయింది మంచో చెడో దాన్ని మనం ముందుకు వెళ్ళాలంటే ఈ వేకెన్సీస్తో మీకు పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు 20,000 నోటిఫికేషన్స్ ఇస్తారు. సడన్గా మనకే కాల్ యాక్సిడెంటో లేకపోతే ఏదో జరగద్ది, ఏదో ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగుండదు, వన్స్ మైండ్ డిస్టర్బ్ అయినా, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఫిజికల్గా ఏదైనా ఇష్యూ అయినా వన్స్ ఈసారి నోటిఫికేషన్లో జాబ్ మిస్ అయితే ఇంక నెక్స్ట్ సారికి 4 years అవుద్ది, మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ ఉండదు. ఈసారి మన గవర్నమెంట్స్ ఏమంటున్నాయి, ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఇస్తూ ఉంటున్నారు కదా. వీళ్ళు నోటిఫికేషన్స్ నిజంగా 7,000 నుంచి ఇప్పుడు ఇచ్చినట్టు ఒక 10,000 పోస్టులు ఇస్తా ఎవ్రీ ఇయర్గా నోటిఫికేషన్స్ ఇస్తే అది తోపు గవర్నమెంట్ అనమాట. అది ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యి రూలింగ్లో ఉన్నా ప్రతి ఇయర్ 7 నుంచి 10,000 పోస్టులు ఇవ్వండి, మీరు మంచి తోపుగా అవుతారు. నోటిఫికేషన్ ఇచ్చారు 6 months ఆర్ 9 monthsలో కంప్లీట్ చేసేసి ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఇస్తే ఈసారి ఫెయిల్ అయిన క్యాండిడేట్ కూడా నెక్స్ట్ టైం వచ్చేదానికి మంచి ఛాన్స్ ఉంటుందన్నమాట. గవర్నమెంట్ ఇలాంటి పాయింట్స్ కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఒక్కసారి ఒక నోటిఫికేషన్ మిస్ అయితే 2022 తర్వాత వచ్చే నోటిఫికేషన్ ఇది. కాకపోతే నాకు అనిపించేది ఏంటంటే SI నోటిఫికేషన్స్ మంచిగా లేవు, SI నోటిఫికేషన్ వేకెన్సీస్ మంచిగా లేవు. అదొకటి నాకు అనిపిస్తుంది. బాగా ఇవ్వాల్సింది వేకెన్సీస్. కానిస్టేబుల్ కూడా ఇంకా 10,000 దాకా రీచ్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది. కానీ ఇంకా ఇచ్చారు ఇది కాబట్టి మీరు ఇంక ఎన్ని మైండ్లో మన చేతిలో ఏమున్నాయి,
ప్రతి మనిషికి ఏముంటుందంటే మన కంట్రోల్లో ఏమున్నాయో దాని గురించి ఎక్కువ ఆలోచించాలి. కంట్రోల్లో లేని గవర్నమెంట్ ఏం చేస్తుంది, మన డిస్ట్రిక్ట్ ఎన్ని వేకెన్సీస్ వస్తాయి, ఇవన్నీ మన కంట్రోల్లో లేని దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. ఇంకేం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ విల్ బీ ఇష్యూడ్ ఇన్ ఏ ఫ్యూ డేస్ ఆన్ రిసిప్టెంట్ ఆఫ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ వేకెంట్ పోస్ట్స్ పర్మిటెడ్ టు ద ఫిల్డ్ అప్ ఇన్ ద అఫర్మెన్షన్డ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇంక్లూడింగ్ లోకల్ వైజ్ క్యాడర్ వైజ్. ఇంకేమంటున్నారంటే దీని గురించి చెప్తా చూడండి. డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ ఏంది, ఇవన్నీ మేము క్యాలిక్యులేట్ చేసుకొని రోస్టర్ పాయింట్స్ రిజర్వేషన్స్ ప్రకారం ఎన్నెన్ని పోస్టులు తీయాలి ఇవన్నీ మేము క్యాలిక్యులేట్ చేసుకొని త్వరలో విత్ ఇన్ ఫ్యూ డేస్ అన్నారు. అంటే ఇంకా 2-3 డేస్లైనా రావచ్చు, లేకపోతే 10 డేస్లైనా రావచ్చు. ఇంకా ఇది అఫీషియల్ ప్రెస్ మీట్ వచ్చింది అంటే లాస్ట్ టైం ఇలా జరిగాక 2-3 డేస్లో నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. నేను ఇప్పుడు ఇంత ఉదయాన్నే రిలీజ్ అయినా ఈ టైంలో వీడియో చేయడానికి రీజన్ కూడా ఇదే. వన్స్ ఇది వస్తే ఇది అఫీషియల్ గవర్నమెంట్లో వచ్చిన వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ కాబట్టి మీకు చాలా ఫాస్ట్గా విత్ ఇన్ 2-3 డేస్లో నోటిఫికేషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇంకా అవుట్ సైడ్ నెగిటివిటీ ఎన్విరాన్మెంట్ అంతా వదిలేసి మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీ ప్రిపరేషన్లో అనిల్ కొండవీటి యాప్ ఏ విధంగా యూజ్ అవుద్దంటే మీకు ఆల్రెడీ ద బెస్ట్ టెస్ట్ సిరీస్ చాలా మార్కెట్లో ఎవరు ఇవ్వని ప్రైసుల్లో ఈరోజు 6 నెలలకు 4,000, సంవత్సరానికి 6,000 ఇలా ఉన్నాయి టెస్ట్ సిరీస్ ప్రైస్లు. అవన్నీ కాకుండా ఒక మంచి ప్రైజ్లో మీకు టెస్ట్ సిరీస్ తీసుకురావడం జరిగిందనమాట. దీంట్లో ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళ కోసం ఏకే మిషన్ 100 మెంటర్షిప్ అని ఉంటుంది. దీంట్లో మొత్తం 6 మంత్స్కి ఇది 999తో లాంచ్ అయింది. ఈరోజు ఆఫర్ ప్రైజులు అన్ని కూపన్ కోడ్లు కానీ మీరు అప్లై చేస్తే 399 రూపీసే వస్తుంది. దీంట్లో ఏముంటుందంటే మీరు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మీకు వీక్లీ ఏం చదవాలో షెడ్యూల్స్ ఇస్తాం. దాని తర్వాత సాటర్డే ఇచ్చిన షెడ్యూల్ మీద ఎగ్జామ్స్ పెడతాం. ఇది ఆల్మోస్ట్ 16 వీక్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయ్యి ఆల్రెడీ చాలామంది ఫాలో అయ్యి మంచి కన్సిస్టెన్సీగా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏకే మిషన్ 100 కానీ తీసుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద వీక్ 1 స్టార్ట్ చేయండి. మంచిగా సిలబస్ ఇప్పుడు నుంచి 6 మంత్స్ కూడా మీకు టైం ఉంది. మీకు టోటల్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ షెడ్యూల్స్ మేమైతే ఇస్తామో అవి చూసి ఫాలో అవుతా. స్టాండర్డ్ బుక్స్ వీడియో కూడా ఆల్రెడీ నేను చేస్తున్నాను. అది చూసి చదువుకుంటే మంచిగా యూజ్ అవుద్ది. ఇంకా మిషన్ మ్యాథమెటిక్స్ అంటే ఎవరైతే ఎస్ఐలో అర్థమెటిక్ రీజనింగ్ బాగా చేయాలి వీక్గా అనుకున్న వాళ్ళు ఒక 140-150 స్కోర్ చేయాలంటే అర్థమెటిక్ రీజనింగ్ రివిజన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి ఆన్లైన్ క్లాసులు రివిజన్ అయిన వాళ్ళకి ఈ టెస్ట్ సిరీస్ 2 సార్లు అర్థమెటిక్ రీజనింగ్ ఫుల్ రివిజన్ కంప్లీట్ చేసి ప్రతి వీక్ గ్రాండ్ టెస్టులు కూడా దీంట్లో కండక్ట్ చేయడం జరగద్దు అనమాట. అది మిషన్ మ్యాథమెటిక్స్. ఇది కూడా ఈరోజు 399 రూపీస్కి వచ్చేస్తుంది. ఇంకా సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే ప్రతి సబ్జెక్ట్ నుంచి ఇన్డెప్త్గా 1000 క్వశ్చన్స్ ప్రతి చాప్టర్ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ కూడా మీ ప్రాక్టీస్ సబ్జెక్ట్ చదవడం ప్రాక్టీస్ చేయడానికి సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇంకా వీక్లీ టెస్ట్ సిరీస్లు అంటే ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళకి లేదా 50% అబోవ్ కంప్లీట్ అయిన వాళ్ళకి ప్రతి వీక్ ఫుల్ లెంత్ ఎగ్జామ్ కానిస్టేబుల్ మెయిన్స్ జరగద్ది. తర్వాత ఎస్ఐకి వచ్చి ప్రతి వీక్ జనరల్ స్టడీస్ ఒక వీక్ అర్థమెటిక్ రీజనింగ్. ఇవన్నీ చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి. చెక్ చేయండి. మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుద్దంటే తీసుకోండి. మీరు తీసుకునే ముందు మీ ఫ్రెండ్స్ ఎవరైనా అనిల్ కొండవీటి యాప్లో టెస్టులు రాస్తుంటే వాళ్ళని కూడా అడగండి. మంచిగా ఉందంటేనే తీసుకోండి. ఎందుకంటే ఒకవేళ మనీ పోయినా పర్లేదు కానీ మన వాల్యుబుల్ టైం అనేది పోకూడదు. మీకు ఎప్పుడు ద బెస్ట్ కంటెంట్ బెస్ట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చి మంచి ఏదంటే అది వీడియోలు చేయడం ఎప్పుడు చేయడం అలాంటివి ఏముండదు. ఏదైనా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మన దాంట్లో అప్డేట్ వస్తుంది. నెక్స్ట్ వన్స్ నోటిఫికేషన్ వచ్చాక నోటిఫికేషన్లు అందరూ ఏమంటున్నారంటే మైనర్ చేంజెస్ ఉంటాయి అంటున్నారు. ఏఐ రావచ్చు, ఏఐ గురించి సబ్జెక్టులు పెట్టవచ్చు, అది ఇది అంటున్నారు. ఏది అపోహలు పెట్టుకోవద్దు. ఎందుకంటే నోటిఫికేషన్ అందరికీ సేమ్ అదే నోటిఫికేషన్. ఒకవేళ ఏదైనా సిలబస్ అది ఇది చేంజ్ చేసినా నీకే కాదు వాడికి కూడా సిలబస్ చేంజ్ అవుద్ది. కాబట్టి ఆల్రెడీ ఏదైతే సిలబస్ ఉందో దాన్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఇచ్చినా ఒక ఎక్స్ట్రా 15-20 మార్క్స్ ఇస్తే దానివల్ల మీకే ఇబ్బంది ఉండదు. కాబట్టి సిలబస్ చేంజ్ అనేది నెగిటివ్ మార్క్స్ వీటి గురించి పెద్దగా ఆలోచించొద్దు. నెగిటివ్ మార్కింగ్ కూడా మీకు ఓన్లీ ప్రిలిమ్స్లోనే ఉంటుంది, మెయిన్స్లో ఉండదు. ఈవెంట్స్లో కూడా ఎటువంటి చేంజెస్ లేవంటున్నారు. ఇన్ కేస్ వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక దాన్ని మొత్తం చదివి ఇంకేమైనా చేంజెస్ చేశారు ఈసారని అప్పుడు కూడా నేను కంప్లీట్గా పూర్తి వీడియోలు చేస్తాను. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. టైం వేస్ట్ చేసుకోవద్దు.